మాడ్యూల్ 10 పాఠశాల ఆధారిత మూల్యాంకనం స్కూల్ బేస్డ్ అసెస్మెంట్ క్విజ్ యొక్క సమాధానాలను చూద్దాం. సెకండరీ స్థాయిలో ఆన్లైన్ మదింపునకు అత్యంత అనుకూలమైన పద్ధతి ఏది? సరైన సమాధానం MCQ. తర్వాత ప్రశ్న, ప్రయోగశాల అభ్యాసం యొక్క ప్రాథమిక లక్ష్యం విద్యార్థి యొక్క డాష్ను అభివృద్ధి చేయడం. సరైన సమాధానం వృత్తిపరమైన సామర్థ్యం. తర్వాత ప్రశ్న, స్కూల్ బేస్డ్ అసెస్మెంట్ యొక్క ముఖ్య లక్షణాల గురించి 4 స్టేట్మెంట్లు క్రింద ఇవ్వబడ్డాయి. బోధన, అభ్యాసం మరియు మదింపును అనుసంధానం చేయడం, డాక్యుమెంటేషన్ నమోదు చేయటం, నివేదించడం మొదలైన పనులతో ఉపాధ్యాయులపై ఒత్తిడి పెంచడం, సామర్థ్యాభివృద్ధి కంటే విషయ పరిజ్ఞానంపై దృష్టి సారించడం, బెదిరింపు లేని, ఒత్తిడి లేని మరియు మెరుగైన భాగస్వామ్యం, పరస్పర చర్య. క్రింది వానిలో ఏది సరైనది? దీనికి సరైన సమాధానం 1 మరియు 4. తర్వాత ప్రశ్న, స్టేట్మెంట్ 1, పరిశీలన ఒక ముఖ్యమైన నైపుణ్యం మరియు పరిశీలన పత్రం అనేది విద్యార్థులను అంచనా వేయడానికి ఒక ముఖ్యమైన సాధనం. దీనికి సరైన సమాధానం స్టేట్మెంట్ 1 మరియు స్టేట్మెంట్ 2 రెండు నిజం మరియు స్టేట్మెంట్ 2 స్టేట్మెంట్ 1 యొక్క సరైన వివరణ. తర్వాత ప్రశ్న చూద్దాం. క్రింది వాటిలో ఏది స్వీయ అంచనా కోసం ఒక సాధనం కాదు? సరైన సమాధానం తరగతి పరీక్ష. తర్వాత ప్రశ్న, పాఠశాల ఆధారిత మదింపు ప్రధానంగా ఈ సూత్రంపై ఆధారపడి ఉంటుంది. దీనికి సమాధానం పాఠశాలలోని ఉపాధ్యాయులకు బాహ్య అభ్యాసకుల కంటే వారి అభ్యాసకుల సామర్థ్యాలు బాగా తెలుసు. తర్వాత ప్రశ్న, ట్రాన్స్వర్సల్ కాంపిటెన్సీలు ఒక నిర్దిష్ట డాష్ సెట్కు సంబంధించినవి. దీనికి సమాధానం జ్ఞానము, నైపుణ్యాలు మరియు వైఖరులు. క్రింది వాటిలో పాఠశాల ఆధారిత మదింపు యొక్క తప్పు వివరణ. దీనికి సరైన సమాధానం ఇది సహపాఠ్యాంశాలను మాత్రమే సృజిస్తుంది. తరువాత ప్రశ్న, స్టేట్మెంట్ 1, రూబ్రిక్ అనేది ఒక నిర్దిష్ట పనిపై విద్యార్థులను అంచనా వేయడానికి ఉపయోగించే సమగ్ర ప్రమాణాల సమితి. స్టేట్మెంట్ 2, ఇది బోర్డ్ ఆఫ్ అసెస్మెంట్ ద్వారా అభివృద్ధి చేయబడింది మరియు అందించబడింది. దీనిలో ఉపాధ్యాయుడు మరియు విద్యార్థులు ఇద్దరికీ ఎలాంటి పాత్ర ఉండదు. వారు దీని తయారీలో పాల్గొనరు. దీనికి సరైన సమాధానం స్టేట్మెంట్ 1 నిజం కానీ స్టేట్మెంట్ 2 తప్పు. తర్వాత ప్రశ్న చూద్దాం. నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020 సిఫారసు ప్రకారం బోర్డు పరీక్షల యొక్క నమూనా దీనివైపు మారవలెను. దీనికి సరైన సమాధానం సామర్థ్యాధారిత ప్రశ్నలు. పనితీరు ఆధారిత మదింపులో క్రింది వాటిలో ఏది ముఖ్యమైన లక్షణం? సరైన సమాధానం ఇది విద్యార్థుల జ్ఞానం, నైపుణ్యాలు మరియు వ్యూహాల ప్రదర్శన కోసం ఉపయోగించబడుతుంది. తర్వాత ప్రశ్న, ఉపాధ్యాయ నేతృత్వంలోని అసెస్మెంట్ నుండి విద్యార్థి లీడ్ అసెస్మెంట్కి నిరంతర మూల్యాంకనం యొక్క దృష్టిని మారుస్తున్నప్పుడు ఇది అవసరం. దీనికి సమాధానం ప్రామాణిక పరీక్షా విధానం నుండి పాఠశాల ఆధారిత అంచనాకు మారడం. తర్వాత ప్రశ్న చూద్దాం. రుబ్రిక్కు సంబంధించి క్రింది ప్రకటనలలో ఏది సరైనది? సమాధానం ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు సంయుక్తంగా రుబ్రిక్స్ నిర్మించాలి. తర్వాత ప్రశ్న, విద్యార్థులు పీర్ అసెస్మెంట్లో నిమగ్నమైనప్పుడు ఎవరిని
అంచనా వేస్తున్నారు. సరైన సమాధానం మరొక విద్యార్థి. తర్వాత ప్రశ్న, మూల్యాంకనం యొక్క కొనసాగింపులో క్రింది వాటిలో ఏది అసెస్మెంట్కు నాయకత్వం వహిస్తున్న విద్యార్థుల వైపు మొగ్గు చూపుతుంది? దీనికి సమాధానం స్వపరీక్ష. తర్వాత ప్రశ్న, ఏది రూబ్రిక్ యొక్క పారమితి కాదు? దీనికి సరైన సమాధానం బహుళైచ్ఛిక ప్రశ్నలు. తర్వాత ప్రశ్న, క్రింది వాటిలో పాఠశాల పాఠ్య ప్రణాళికలో ట్రాన్స్వర్సల్ కాంపిటెన్సీలను చేర్చడానికి సాధారణ విధానం కానిది? దీనికి సరైన సమాధానం ట్రాన్స్వర్సల్ కాంపిటెన్సీలను ప్రత్యేక సబ్జెక్టుగా డిజైన్ చేయడం మరియు బోధించడం. తర్వాత ప్రశ్న, అభ్యాస ఫలితాలు కింది వానిలో వేటిని సూచిస్తాయి? దీనికి సమాధానం విద్యార్థులు వారు నేర్చుకున్న విషయాలను నిజ జీవితంలో ప్రదర్శించుట. తర్వాత ప్రశ్న, క్రింది వాక్యాలలో ఏది మదింపు ప్రక్రియను ఉత్తమంగా నిర్వచిస్తుంది? దీనికి సరైన సమాధానం పిల్లలలో విద్యాపరమైన మార్పుల సమాచారాన్ని క్రమ పద్ధతిలో సేకరించడం. తర్వాత ప్రశ్న చూద్దాం. ఆలోచించడం, నిర్మించడం, నిర్వహించడం, అనుసంధానం చేయడం, అనుబంధించడం మరియు మూల్యాంకనం చేయడం వంటి సామర్థ్యాలకు సంబంధించిన అభ్యాస ఫలితాలను క్రింది వానిలో దేనిని ఉపయోగించి కొలవవచ్చు? దీనికి సరైన సమాధానం రూబ్రిక్స్. తర్వాత ప్రశ్న చూద్దాం. టోటల్ క్వశ్చన్స్ 20, క్వశ్చన్స్ ఆన్సర్డ్ 20, క్వశ్చన్స్ స్కిప్డ్ 0. సబ్మిట్ చేసి చూద్దాం. యువర్ స్కోర్ ఈజ్ 19/20. This is the end. If you having any doubts, please send to me and give your valuable suggestions. Please share, like and subscribe this channel. Thanks for the watching. Have a good day.